మీకు వందనాలండి. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, చర్చ్‌లోని మా ఇంటికి శుక్రవారం ప్రార్థనలకి సిస్టర్స్ వచ్చేవారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, నా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తర్వాత మా అమ్మగారికి చాలా సీరియస్ అయిందండి. సీరియస్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఆ విషయం కూడా నేను ప్రేయర్లో పెట్టమని ప్రతి వారం కూడా వచ్చిన వాళ్ళకి చెప్పేదాన్ని. చెప్తే వాళ్ళు కూడా ప్రార్థన చేసేవారు. దేవుడు ఎంత కార్యం అంటే ఆవిడని ఈ చర్చిలోనే నిలబెట్టారనమాట. అంత కార్యం చేశారు. తర్వాత మా పాప ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చి సెకండ్ ఇయర్ రాసింది. మెయిన్స్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఎంసెట్ ప్రిపేర్ అవుతుంది. దాని గురించి ప్రార్థన చేయండి. ఈ నెలలోనైతే సాతాను నన్ను చాలా వాడుకున్నారనమాట. చర్చికి కూడా రాలేని పరిస్థితి. నా ఇంట్లో ఎంతో గలిబిలి అనమాట. చాలా, నేనైతే చర్చిలో అడుగు పెట్టేంత స్టేజ్లో కూడా లేను. వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేయమనేదాన్ని. అమ్మగారు మా ఇంటికి వచ్చారు. వచ్చి మీరు చర్చికి రండి, ముందు చర్చిలో అడుగు పెట్టండి, తర్వాత దేవుడే చూసుకుంటాడు, మీరు ప్రార్థన చేయండి అని మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. వచ్చి ప్రార్థన చేశారు. అమ్మగారు వెళ్ళిన తర్వాత మేము దేవుడి గురించి మాట్లాడుకున్నాం. వెళ్ళాలి, ఎలాగన్నా వెళ్ళాలి అని బయలుదేరి మేము ఇప్పుడు వచ్చాం. ఇలా నన్ను దేవుడు ఇలా నిలబెట్టాడు. ఈ నెలలోనైతే నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అయిన వాళ్ళ దగ్గర నుంచి, బయట వాళ్ళ నుంచి చాలా సమస్యలు అనమాట. ఎన్నో శోధన, శ్రమ అన్నీ వస్తున్నాయి. కానీ నిలబడలేకపోతున్నాం, చర్చికి రాలేకపోతున్నాం, ఇంట్లోనే ప్రార్థన. ఎంతంటే చాలా బాధపడుతున్నాం అనమాట. అవన్నీ సమస్యలు తీరాలని, ఆర్థిక పరంగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. అవన్నీ తీరాలని నాకు మీ అందరూ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మా తమ్ముడు వాళ్ళ పాపకి 5 సంవత్సరాలు అనమాట. ఆ పాపకి కిడ్నీ ప్రాబ్లం, ఆపరేషన్ జరగాలి. ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో ఉంది. ఆ పాపకి ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చేలాగా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు.